ఈ టాటా ఐపీఎల్ 2024లో ఒక టీం గురించి మనం డెఫినెట్‌గా మాట్లాడుకోవాలి. వేర్ సూపర్ స్టార్స్ ఉన్నారు ఈ టీమ్‌లో వ్యక్తిగతంగా. కానీ నాట్ యాస్ ఎ టీమ్. మీరు చూస్తే లివింగ్ స్టోన్, శిఖర్ ధవన్, శామ్ కరన్, జితేష్ శర్మ ఇట్లాంటి గొప్ప గొప్ప దిగ్గజాలు వీళ్ళు ఉండంగా యాక్చువల్‌గా అక్కడ పెర్ఫార్మ్ చేస్తుందేమో అశుతోష్ అండ్ శశాంక్. మరి బౌలింగ్ విభాగంలో మనం చూస్తే రబాడా ఉన్నాడు, శామ్ కరన్ ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నారు. మరి ఇంత గొప్ప గొప్ప టీము ఉన్న తర్వాత ఎందుకు వీళ్ళు ఓడిపోతున్నారు? ఎందుకు? బికాస్ దే ఆర్ ల్యాకింగ్ ఎ గుడ్ కెప్టెన్. టీ20 క్రికెట్‌లో ఇన్‌స్టింక్టివ్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి. క్లియర్‌గా ఆ ల్యాబ్స్ కనపడుతుంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ శిఖర్ ధావన్ క్యాప్టెన్సీ కూడా నాట్ ది బెస్ట్ ఆఫ్ ది క్యాప్టెన్సీ అని చెప్పుకోవాలి. సో క్లియర్‌గా వాళ్ళు ఆలోచించుకోవాల్సింది వెనక్కి తిరిగి ఆలోచించి ఇంపార్టెంట్ డెసిషన్స్ రైట్ టైంలో, రైట్ మూమెంట్స్‌లో తీసుకునే నాయకుడు చాలా చాలా ముఖ్యం. మరి ఉన్న నాయకుల్లో శామ్ కరన్ అట్లానే శిఖర్ ధావన్ ఉన్నారు కాబట్టి మరి దే హ్యావ్ టు గో బ్యాక్ టు ద డ్రాయింగ్ రూమ్ అండ్ డిసైడ్ రైట్ స్ట్రాటజీస్‌తో రావాలి. అగ్రెసివ్‌గా రావాలి. గెలవాలనే ఆలోచన ప్రతి మ్యాచ్ కలిసికట్టుగా ఆడాలని ప్రతి మ్యాచ్ రావాలి.